share and subscribe to Vishwasam.in. ఈ మధ్య కాలంలో ఈ దేశంలో రాజకీయ చరిత్రలో ఇంత నెగటివిటీని ఎదుర్కొని యుద్ధం చేసి పాజిటివ్ ఓటు అడుగుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా చూసామా? ప్రజల అభిప్రాయం, వాస్తవాలు, పథకాలు, అంచనాలు ఇవన్నీ ఎలా ఉన్నా ఏపీలో ఎటు చూసినా ఓ నెగటివ్ వైబ్ అనేది వ్యాపించినట్టు కనిపిస్తోంది రాజకీయంలో. మీడియా అంతా పోలరైజేషన్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండడం, పనిగట్టుకొని ఓన్లీ ఓ పార్టీకి వ్యతిరేకంగా నెగటివ్ మాట్లాడాలి, రాయాలి, చూపించాలి అని ప్రయత్నం చేయడం లాంటివన్నీ ఉన్నాయి ఇందులో. వాస్తవాలు అర్థమయ్యే వాళ్లకు ఆల్రెడీ తెలుసు. ఫలితాల్ని ప్రభావితం చేసేది, నిర్ణయించేది అలాంటి వాస్తవాలు, సందేహం లేదు. ఇప్పుడు గనక ఏపీలో ఎన్నికల్లో వైసీపీ గెలిచి నిలిస్తే ఏపీ ప్రతిష్టాత్మక ఫలితం చూసినట్టేనా? ఈ మధ్య కాలంలో ఎవరు గెలిచారు ఇంతటి వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకొని? మమతా బెనర్జీ. 3 ఏళ్ల కిందట బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఇంచుమించు ఇలాంటి సిచ్యువేషన్ నే ఎదుర్కొన్నారు. మీడియా మొత్తం పనిగట్టుకొని వ్యతిరేక వార్తలు రాసింది. సిద్ధాంతాలు పక్కన పెట్టి ప్రత్యర్థి పార్టీలు ఏకమయ్యాయి. దర్యాప్తు సంస్థలు, నిఘా విభాగాలు దాడులు చేశాయి. ఇవన్నీ కళ్ళ ముందు చూసిన చరిత్ర. పనిగట్టుకొని మీడియా ఎదురుదాడి చేసింది మమతా బెనర్జీ మీద. సిద్ధాంతాలు పక్కన పెట్టేసి ఇప్పుడు మమత ఓడితే చాలు అనే ఉద్దేశంతో లెఫ్ట్ పార్టీల సానుభూతి పరులు బీజేపీకి వత్తాసు పలకడం బెంగాల్కి తెలుసు. ఇక కేంద్రం తలుచుకుంటే జరిగేవన్నీ జరుగుతాయి. దర్యాప్తు సంస్థల దాడులు వగైరా. ఇప్పటి ఏపీకి అప్పటి బెంగాల్ ఎన్నికలకు పోలిక ఉందా? జగన్ కి వ్యతిరేకంగా ఏకమైన పార్టీలు, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా టీడీపీతో పొత్తుకు సై అంటున్న సంకేతాలు, మీడియా వ్యతిరేకత ముందు నుంచి ఉన్నదే. అంటే పోలికలు చాలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్ని జగన్ తట్టుకొని తాను చెబుతున్నట్టుగానే వైసీపీ ప్రభుత్వం మంచి చేసింది అనిపిస్తే ఓటు వేయండి అని అడిగి గెలిస్తే గనక దేశంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడనంత పోరాటాన్ని, ఫలితాన్ని ఏపీ చూసినట్టే. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.